డాక్టర్ గారు, నా వయసు 62 సంవత్సరాలు. నా సీరం క్రియాటిన్ లెవెల్ 1.9గా ఉంది. అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్ 7గా ఉంది. మందుల ద్వారా వీటిని అదుపులో ఉంచవచ్చా? లైఫ్ స్టైల్లో మార్పులు ఏమైనా చేసుకోవాలా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సీరం క్రియాటినిన్ అనేది మీరు చెప్పిన విధంగా మీకు కొంచెం వాల్యూ ఎక్కువగా ఉంది. నార్మల్గా ప్రతి ఒక్కరి సీరం క్రియాటినిన్ 1.2 కంటే తక్కువగా ఉంటుంది. ఎవరికైతే క్రియాటినిన్ పెరిగిందో అంటే వాళ్ళ కిడ్నీ ఆల్మోస్ట్ 60% పైననే డ్యామేజ్ అయిందనే దాని కింద లెక్క వస్తుంది. సో మీకున్న దాన్ని బట్టి మనం ఏంటంటే ఏ కారణం వల్ల ఈ క్రియాటినిన్ పెరిగింది అనేది మనము ఫస్ట్ ఆలోచించాలి. దీని కొరకు మనం కొన్ని పరీక్షలు చేయాలి. దాంట్లో మనకు కిడ్నీస్కి ఏమైనా బ్లాక్ ఉందా, యూరిన్ పైపులకి ఏమైనా బ్లాక్ ఉందా, యూరిన్ బ్లాడర్కి ఏమైనా బ్లాక్ ఉందా, ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా, ఇటువంటి కారణాల వలన అయితే మనం దాన్ని రివర్స్ చేసుకునే దానికి వీలుంటుంది. చికిత్స విధానాలతో మనం క్రియాటిన్ని మళ్ళా పూర్వం నార్మల్ ఎంత ఉందో అంత తీసుకురావడానికి వీలుంటుంది. టెస్ట్ చేసిన తర్వాతనే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ ఒక సిటీ స్కానింగ్ కానీ చేసిన తర్వాతనే మనకు లోపల ఏదైనా కరెక్టబుల్ కాజెస్ అంటే ఏదైనా సర్జికల్ కాజెస్ ఏదైనా బ్లాకేజ్ లాంటిది కిడ్నీలకు ఉందా దాన్ని రివర్స్ చేయొచ్చా అనేది మనకు తెలుస్తుంది. ఈ అనలైజెస్ అయిన తర్వాత ఎవరికైనా అవసరం పడితే ఆ కిడ్నీలో ఏ కారణం వల్ల మనకు క్రియాటినిన్ పెరుగుతోంది, కిడ్నీలో ఏమి డిజీజ్ ఉండొచ్చు అనే నిర్ధారణ కొరకు ఒక చిన్న అల్ట్రాసౌండ్ గైడెడ్ కిడ్నీ బయాప్సీ అని తీస్తారు. దాంట్లో నిర్దిష్టంగా పలానా కారణం అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మెడిసిన్స్ వాడుకుంటే క్రియాటినిన్ తగ్గే అవకాశం ఉంటుంది. మీరు యూరిక్ యాసిడ్ గురించి చెప్పారు. యూరిక్ యాసిడ్ నార్మల్గా అందరికీ మీకు కూడా నార్మల్ రేంజ్లోనే ఉంది. ఒకవేళ ఎవరికైనా యూరిక్ యాసిడ్ శాతం ఎక్కువగా ఉంది బ్లడ్లో ఉంటే మందుల ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేసుకునేకి వీలుంటుంది.